మరి మైకేల్ జాక్సన్ కు మంచి ఫ్యానో లేకుంటే ఇట్లా కొలువు చేస్తే ఎక్సర్సైజ్ అవుతుంది ఎగ్జైటింగ్ కూడా ఉంటది అనుకున్నాడో ఏమో గానీ మాస్ డాన్స్ తోని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుండే ఈయన. ఇక రొటీన్ గా కాకుండా ఇట్లా పోయే బండ్లను పొమ్మనుకుంటా ఆపేటోళ్ళని ఆపుకుంటా ఆయన స్టైల్లో డ్యూటీ చేస్తుండే ఈయన. దీంతో పొద్దంతా ఆఫీసులో పనిచేసి అట్లా ఇంటికి పోయేటోళ్ళు కూడా రోడ్డు మీద నేను చూసి స్మైల్ ఇస్తున్నారు. ఆయన డ్యూటీని ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాడు అని అనుకోబట్టి కూడా మరి రోజు లేసుడు యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి వచ్చుడు ఎండా వాన ఏదొచ్చినా పక్కకు పోకుండా సౌరస్తాలనే ఉండి కొలువు చేసుడు అంటే ఎవరికైనా ఎన్నటికైనా యాస్టకు వస్తుంది కదా. అందుకే ఇట్లా నారాజు కాకుండా నలుగురు మెచ్చుకునే తట్టు ఇక ఇట్లా మాస్ డాన్స్ తో మంచి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండే. ఇది ఇంత వైరల్ ఆనంద్ మహేంద్ర కంటే పడ్డది. ఇక ఇంట్లో కంటే ట్విట్టర్ లోనే ఎక్కువ కానొచ్చి ఆయనకు ఆనందం అనిపించి నచ్చిన కొలువు చేసుకుంటా నారాజు కాకుండా ఇట్లా చేస్తే బోర్ రాదని నిరూపించింది అనుకుంటా హ్యాష్ మండే మోటివేషన్ అని రాసుకొచ్చిండు. దాంతో ట్రాఫిక్ పోలీస్ వీడియో ట్రెండ్ అయ్యి మస్తు తిరుగుతుంది. ఇక బ్రహ్మంగారు చెప్పినా చెప్పకుండా ఏదో అడావిడ్లో మర్చిపోయినా గానీ దునియాలో ఏ ఇచ్చంత్రమైనా గానీ బ్రహ్మంగారు వెనకట్నే చెప్పిర్రు అనుకుంటా క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చే జనాలు మస్తు మందే ఉన్నారు మన తాన. అగో వాళ్ళ కొత్త ముచ్చట దొరికింది ఇచ్చంత్రంతో. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురంలోనో యాప చెట్టుకు పాలు గారుతుండే వరకలా చూస్తేందుకు మస్తు మంది వచ్చిపోతురట. ఇక వచ్చిన వాళ్ళు ఉత్తా ఊకుంటారా ఇంటికి పోగానే పోవదినే మీరు ఇంకా పోలేదా ఆషాఢంలో అమ్మవారి మహిమతో యాప చెట్టుకు పాలు గారుతున్నాయి మీరు ఇంకా పోయి దండం పెట్టుకోలేదా అనగానే ఇన్నా ఊకుంటదా ఇంత పసుపు కుంకుమ గుగ్గిలం మైసాచి కొబ్బరికాయలు ఊదిబత్తిలు ఆరతి కప్పురం అన్ని తాంబలంలో పెట్టుకుని పోతుంది. అట్లా ఒకరికొకరు వచ్చుకుంటా ఆ పాల్గారే చెట్టుకి ఇప్పుడు మస్తుగా పూజలు చేసి మా పాపాలు బాపు తల్లి అని దండం పెడుతున్నారు. ఇక ఊరు వాట్సాప్ గ్రూప్ లో మస్తుగా తిరిగే వరకల ముచ్చట తెలిసి పక్క ఊరోళ్ళు కూడా ఫార్వర్డులు చేసే వరకల వానలు కూడా వరుస పెట్టి వస్తున్నారట చూస్తాందుకు. అయితే ఆ చెట్టు ఉర్దూ స్కూల్ పక్క పట్టుండే వరకల ముస్లింలు కూడా మస్తు మంది వస్తున్నారు. ఇక ఇసొంటి అయినప్పుడే అలా గతి తార్కిక భౌతికవాదాన్ని గట్టిగా వినిపించేందుకు పనులన్నీ పక్కకు పెట్టుకొని వచ్చే విజ్ఞానవంతులు వచ్చి ఏది మహిమ కాదు మహత్తు కాదు యాప చెట్టుకి అట్లా పాల్గారు కామనే బాటిలో దాని గురించి బానే రాసిర్రు యాజ్ పర్ అజాడిరెక్టా ఇండికా అనుకుంటా సైంటిఫిక్ పదాలు ముందలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఇట్లా నంద్యాల కాడ నలుగురు మాట్లాడుకునే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియా చేయంగా మస్తు మంది మాట్లాడుకునే కాడికి వచ్చింది పోయి.